బుమ్రాపై గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించాడు. ఒకవేళ బుమ్రా ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తే 520 కోట్ల పర్స్ వాల్యూ కూడా సరిపోదన్నాడు. బుమ్రా కోసం ఖర్చు చేసేందుకు ఫ్రాంచైజీలు వెనకాడాయని తెలిపాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాను ముంబై ఇండియన్స్ 18 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. 3 ఫార్మాట్లలో టీమిండియాకు కీలక బౌలర్గా మారిన బుమ్రా తాజాగా సారథిగా కూడా సత్తా చాటాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. తాజాగా అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన ఆశిష్ నెహ్రా బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ బౌలర్గా బుమ్రా తన సత్తా ఏంటో లెక్కలేనన్నిసార్లు నిరూపించుకున్నాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఆసీస్ పర్యటన తొలి మ్యాచ్లో టీమిండియా సారథిగా బాధ్యతలు తీసుకున్న బుమ్రా ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అటు కెప్టెన్గా ఇటు బౌలర్గా ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్కు గురైన తర్వాత టీమిండియాను బుమ్రా అద్భుతంగా నడిపించాడు. బుమ్రాను ఎవరూ ఓడించలేరు. బుమ్రా గనక ఐపీఎల్ వేలంలోకి వస్తే ఐపీఎల్ జట్లకు 520 కోట్ల పర్స్ మనీ కూడా సరిపోయేది కాదు. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలయ్యేవి అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.